బ్రేకింగ్ న్యూస్ ఎంఎంటీఎస్ రైల్లో తనపై అత్యాచార యత్నం జరిగిందని ఓ యువతి చేసిన ఆరోపణ అబద్ధమని తేలింది. ఇన్స్టా రీల్ చేస్తూ రైల్లోంచి అమ్మాయి కింద పడిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అత్యాచార యత్నం డ్రామా ఆడినట్టుగా విచారణలో తేల్చారు పోలీసులు. మార్చి 22న ఆరోపణలు చేయగా 250 సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ ను పోలీసులు పరిశీలించారు. 100 మంది అనుమానితులను ప్రశ్నించారు కూడా. ఎక్కడ ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో తమదైన శైలిలో యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సతాజ్ మార్చి 22వ తారీఖున ఎంఎంటీఎస్ ట్రైన్ నుంచి కింద పడినటువంటి యువతిని రైల్వే పోలీసులు కాపాడారు. తనని ఏం జరిగింది అని అడిగినప్పుడు తను నా మీద అత్యాచార యత్నం చేస్తున్నటువంటి వ్యక్తి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను, అప్పుడు కింద పడ్డాను అని చెప్తే గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత తనకి మెరుగైన చికిత్స కూడా అందించారు. అప్పటికే అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు ఎవరో తెలియనటువంటి ఒక అగాంతకుడు బోగిలోకి ప్రవేశించాడు. ఆ టైంలో ఎవరు మహిళలు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నా మీద దురుసుగా ప్రవర్తించడంతో పాటు అత్యాచార యత్నం చేశాడు. అందుకే కిందకి దూకాను, నన్ను నేను కాపాడుకోవడానికి అని చెప్పేసి ఆ మహిళ స్టేట్మెంట్ ని కూడా అటు రైల్వే పోలీసులు ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడంతో పాటు చందనా దీప్తి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అని మాట్లాడి తనకి భరోసానిచ్చింది. ఆ టైంలోనే ఎవరు చేశారు ఏంటి అని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటినీ కూడా పరిశీలించినటువంటి రైల్వే పోలీసులకి ఎక్కడ సీసీ కెమెరాలో ఎలాంటి వీడియోస్ రికార్డ్ కాలేదని చెప్పారు. ఆ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఫొటోస్ తో పాటు వివిధ రకాల పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి నిందితులన్నింటినీ కూడా ఆ యువతికి చూపించే ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే ఒక వ్యక్తిని గుర్తుపట్టి ఇతనే నా మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని మొదట చెప్పింది. ఆ తర్వాత పోలీసులు తనని అదుపులోకి తీసుకొని విచారిస్తే తను ఎలాంటి అత్యాచార యత్నం చేయలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు ఆ మహిళ. ఆ తర్వాత ఇతను కాదు అని చెప్పేసి మళ్ళీ కూడా మాట తిప్పేసినటువంటి సిచ్యువేషన్ అప్పుడు నెలకొంది. అయితే ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి రైల్వే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు ఎంఎంటీఎస్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచి మొదలుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రతి రైల్వే స్టేషన్ లోనే ఎక్కడైనా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని చెప్పేసి పరిశీలించారు. 250కి పైగానే సీసీ కెమెరాలని పరిశీలించారు. ఎక్కడా కూడా తన మీద అఘాయిత్యం చేసినటువంటి వ్యక్తి కానీ లేకపోతే అనుమానితుడు కానీ ఆ ట్రైన్ లో నుంచి కిందకు దూకిన వ్యక్తి కానీ ప్రవేశించిన వీడియో కానీ ఎక్కడా కూడా రికార్డ్ అవ్వలేదు, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఆ టైంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రభుత్వము అసలు పట్టించుకోవడం లేదు, మహిళలకి రక్షణ లేదు అని అంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో పాటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి వెళ్లి పరామర్శించినప్పుడు కూడా అనేక విమర్శలు చేసింది. ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా సిగ్గుచేటు అని చెప్పేసి కూడా స్వయాన తను మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఘటన అంతా కూడా అబద్ధమే, తన మీద ఎలాంటి అత్యాచార యత్నం జరగలేదు, తను రీల్స్ చేస్తూ మాత్రమే కింద పడిపోయింది, ఏం చెప్పాలో తెలియక తాను స్వయాన అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయడము. ఆ తర్వాత ఇప్పుడు విచారించిన తర్వాత అసలైన విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం వల్ల చాలా ప్రమాదకరము. ఈ కేసుని త్వరగా ఛేదిస్తేనే ప్రజలకు కూడా భరోసా ఉంటుంది, మహిళలకి భద్రత కల్పించినట్లు ఉంటుంది అని చెప్పి ప్రత్యేక బృందాలుగా రైల్వే పోలీసులు వివిధ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు ఆ రోజు ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పటి వరకు ఎలాంటి వీడియో రికార్డింగ్ లేకపోవడంతో ఆ యువతిని మరోసారి విచారించినప్పుడు తను ఇదంతా కూడా అబద్ధము, నేను రీల్స్ చేస్తూ కింద పడిపోయాను అని చెప్పేసి ఆ యువతిని చెప్పడము ఇప్పుడు సంచలనంగా మారింది. అటు పోలీసులు ఈ కేసు పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల భద్రత లేదు, రాష్ట్రంలో మహిళలకి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, రైల్వేలో రోజుకి వేలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు, ఇలాంటి ఘటనలు జరిగితే ఎక్కడ రక్షణ దొరుకుతుంది మహిళలకి అని చెప్పేసి ప్రశ్నించారు. కానీ ఇదంతా అవాస్తవము, ఎలాంటి అత్యాచార యత్నం కూడా ఆ యువతి మీద జరగలేదు, తను రీల్స్ చేస్తూ జరిగినటువంటి సంఘటనని తను ఇలా క్రియేట్ చేసి చెప్పింది
అని తెలిసింది. ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇలాంటి ఘటనల మీద చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే గతంలో జరగలేదు, ఇప్పుడు కూడా ఇదంతా అవాస్తవము అని చెప్పేసి చాలా క్లియర్ గా ఆ యువతినే పోలీసులు స్టేట్మెంట్ లో చెప్పడంతో పోలీసులు కూడా షాక్ కి గురయ్యారు. అంటే దాదాపు 22వ తారీఖు అని అంటే నెల కావస్తుంది, నెల రోజుల పాటు కేసుని చాలా సీరియస్ గా అటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఈ రైల్వే పోలీసులు వీళ్ళిద్దరు కూడా ఎప్పటికప్పుడు ఆ నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసి పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కేసుని ఛేదించాలి, మరొకరికి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతని పెంపొందించడం, అటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము, ప్రతి రైల్ కోచ్లోనూ కోచ్లు ఉండాలి, అదనంగా పోలీసులను కూడా నియమిస్తున్నామని చెప్పి ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తిగా భద్రతని ఇంకా అదనంగా పెంచారు. గతంలో ఉన్నటువంటి భద్రత కంటే ఇప్పుడు ఉన్నటువంటి భద్రతను ఎక్కువగా పెంచారు ఇలాంటి ఘటనలు జరగొద్దని. కానీ ఇదంతా ఒక డ్రామా, కేవలం తను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే ఇదంతా కూడా చెప్పింది అని పోలీసులకు ఎప్పుడైతే తెలిసిందో ఈ కేసును కూడా అటు పోలీసులు న్యాయవాదుల సహాయంతో అఫీషియల్ గానే ఈ కేసుని కొంతమేరకు ఇందులో ఏం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఈ కేసుని క్లోజ్ చేస్తున్నారు. మరోవైపు యువతి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఒకవైపు తనకు అన్యాయం జరిగింది, అత్యాచార యత్నం చేశారు అని ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యారు, ప్రభుత్వం రెస్పాండ్ అయింది, ప్రతిపక్షాలు విమర్శలు చేశారు, ప్రభుత్వం అంతా చాలా వరకు ఈ మహిళల పట్ల భద్రత లేదు, రైల్వేలో ప్రయాణిస్తున్న వాళ్ళకి కానీ బయట కానీ భద్రత లేదని అనేక విమర్శలు చేశారు. మరొకసారి నిజంగానే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరి వైపు ఎవరు మాట్లాడాలి అనేది కూడా చాలా చాలా పెద్ద ప్రశ్నగానే మారిందని చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి డ్రామాలు ఆడి తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కూడా అనేక కామెంట్స్ వస్తున్నాయి. సత్తాజ్ ఎగ్జాక్ట్లీ సుజాత, మీరు అన్నట్టు రీసెంట్గా చాలా కేసెస్ మనం చూస్తున్నాము. ఇట్లానే వాళ్ళు తప్పు చేసి ఆ తర్వాత ఇటు గవర్నమెంట్ మీద బ్లేమ్ వేయటం. మొత్తంగా మనం చూస్తే 250 సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని కూడా పోలీసులు పరిశీలించినట్టు తెలుస్తోంది. అంటే ఇటు గవర్నమెంట్ టైంతో పాటు మొత్తం ఎఫర్ట్ వేస్ట్ అయినట్టే. కాబట్టి దానికి సంబంధించి అసలు అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందనుకోవాలి. అసలు దాని గురించి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే ఈరోజు తను యువతి విచారించినప్పుడు ఇన్ని సీసీ కెమెరాలను అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడ తనకి సంబంధించినట్టు అసలు అమ్మాయి అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా అని మరొకసారి విచారించినప్పుడే తనంతటి తానే నేను అబద్ధం చెప్పాను, నేను నా మీద ఎలాంటి అఘాయిత్యం జరగలేదు, అసలు యత్నం కూడా చెయ్యలేదు, ఎవరు నేనే చెప్పాను అని ఆ యువతి ఒప్పుకుంది. అయితే ఈ కేసుని మొదట క్లోజ్ చేసిన తర్వాత తన మీద హయ్యర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మరొకరు ఇలాంటి అబద్ధాలు ఆడి ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఒకవేళ వాస్తవానికి రేపు ఎవరికైనా నిజంగా జరిగినా కూడా ఆ కేసుకి సంబంధించి గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, అదంతా కూడా అబద్ధము, ఇప్పుడు ఇంకొకరు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి ఇంకొకరికి ఇలా చెప్పొచ్చు, ఇలా ప్రభుత్వాధికారుల టైంను వేస్ట్ చేయొచ్చు, లేదు అని అంటే ఈ కేసునంతా కూడా తప్పుదారి పట్టించవచ్చు అని ఒక టర్నింగ్ తీసుకోవడానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. ఎవరికి ఆలోచనలు రానటువంటి వాళ్ళకు కూడా కొత్త ఆలోచనలు ఇచ్చే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ తను రీల్స్ చేస్తూ పడిపోయింది కాబట్టి తన మీద చర్యలు తీసుకుంటారన్న ఒక భయంతోనే ఆ విధంగా చెప్పుండొచ్చు మేబీ. అలాగే ఎవరైనా సరే రీల్స్ చేస్తున్నాయి లేకపోతే ట్రైన్లో దొంగతనం చేసే ఇతరితర కేసుల్లో దొరికినప్పుడు కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయడానికి నా మీద వేరే వాళ్ళు అఘాయిత్యం చేశారు, ఇలా చెప్పే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది ఒక కేసు ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాబట్టి అధికారులు ఇప్పటి నుంచి చాలా సీరియస్ గా పోలీసులు ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఇలాంటివి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినపరమైన చర్యలు ఉంటాయి. ఆ యువతి మీద వర్తించేటువంటి చట్టాలను కూడా హైయర్ అధికారులతో చర్చించిన తర్వాత ఖచ్చితంగా తన మీద యాక్షన్ తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ సుజాత. సో మొత్తానికి ఎంఎంటీఎస్ రైల్లో తనపై అత్యాచారం యత్నం జరిగింది అన్న యువతి రీల్స్ మోజులో కింద పడిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు యువతిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతారనేది వేచి